విశ్వాసానికి మారుపేరు కుక్క. పిడికెడు అన్నం పెడితే చాలు జీవితాంతం ఆ మనిషిని గుర్తుపెట్టుకుంటుంది. కానీ అదే మనిషి తన స్వార్థం కోసం, డబ్బు కోసం ఆ మూగజీవాల రక్తాన్ని అమ్ముకుంటున్నాడని మీకు తెలుసా? భాగ్యనగరంలో వెలుగులోకి వచ్చిన ఈ రక్తపు వ్యాపారం వింటే మీ గుండె తరుక్కుపోతుంది. హైదరాబాద్లోని షేక్పేట్లో ఉన్న ఒక ప్రైవేటు యానిమల్ హాస్పిటల్లో ఈ అమానుషం సాగుతుంది. చికిత్స పేరుతో వీధి కుక్కలను తెచ్చి వాటిని బంధించి వాటి రక్తాన్ని తీసి విక్రయిస్తున్నారు. జంతు ప్రేమికులు మరియు జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీ గారు కూడా ఈ విషయంపై సీరియస్ అయ్యారు. జిహెచ్ఎంసికి, రాష్ట్ర జంతు సంక్షేమ సంస్థకు ఫిర్యాదులు అందడంతో అధికారులు విచారణ ప్రారంభించారు. అసలు వీరు ఎలా మోసం చేస్తున్నారో తెలుసా? వీరి ప్లాన్ చాలా దారుణం. అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చే పెంపుడు కుక్కలే వీరి లక్ష్యం. అబద్ధపు రిపోర్ట్లు, అవసరం ఉన్నా లేకపోయినా బ్లడ్ టెస్టులు చేసి మీ కుక్కకు రక్తం తక్కువగా ఉందని యజమానులను భయపెడతారు. రక్తం ఎక్కించాలని నమ్మించి తాము బంధించిన వీధి కుక్కల రక్తాన్ని తీసి ఒక్కో ప్యాకెట్ 18,000 నుండి 25,000 వరకు విక్రయిస్తున్నారు. రక్తం ఇవ్వలేక ఆరోగ్యంగా ఉన్న వీధి కుక్కలు రక్తహీనతతో ప్రాణాలు కోల్పోతున్నాయి. ఒక్కోసారి ఆసుపత్రిలో ఉన్న ఇతర పెంపుడు కుక్కల రక్తాన్ని కూడా రహస్యంగా తీస్తున్నారు. ఈ దారుణాన్ని అక్కడే పనిచేసే సిబ్బంది తీసిన ఫోటోలు, వీడియోల ద్వారా బయటపెట్టాయి. జంతువుల ప్రాణాలను కాపాడవలసిన వైద్యులే ఇలా వ్యాపారం చేయటం సమాజాన్ని తలదించుకునేలా చేస్తుంది. ప్రస్తుతం జంతు సంక్షేమ బోర్డు అధికారులు ఈ విషయంపై లోతైన విచారణ చేస్తున్నారు. మిత్రులారా, మీ పెంపుడు జంతువులు చికిత్స చేయించినప్పుడు జాగ్రత్తగా ఉండండి. రిపోర్ట్లను 1-2 సార్లు చెక్ చేసుకోండి. వీధి కుక్కల పట్ల కూడా కరుణ, దయ చూపించండి. ఇలాంటి అక్రమాలు ఎక్కడ జరిగినా కూడా వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.